గద్వాల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహంతో పాటు కలెక్టర్లు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని, సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ఎంతో పాటుపడుతున్నారని అన్నారు. 75 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఎవరూ చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఏళ్లలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధికి పన్నులను కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని, జూన్ 2వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఈ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. అధికారులు వాటికి సంబంధించిన పూర్తి ప్రణాళికను, నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల మైండ్లో చాలా బలంగా రిజిస్టర్ కావాలి. దానికి మీ క్రియేటివిటీ యాడ్ కావాలి, ఎగ్జిబిట్ కావాలి. అడుగడుగునా ఆ స్ఫూర్తి ప్రదర్శించబడాలి. అట్లా ప్రదర్శించేటట్లుగా నేను ఒక మూలం చెప్తున్నా మీకు, ఇదే అని. దీన్ని బట్టి మీరు అల్లుకోండి. ఇక్కడి వాళ్ళు అక్కడ అల్లుకోండి. మీరు అనుకుంటే మనసు పెడితే నేను చెప్పిన దానికి 100 రెట్లు పదునుగా మీరు కార్యక్రమం చేయగలము అని నమ్మకం ఉన్నవాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేయాలో చెప్పండి. నేను ఇప్పుడు చెప్పండి, సులభంగా చేసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. మనకు మొదటి రోజు టేకాఫ్ అనేటువంటిది బాగా అయితే అధికారులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఒక ఊపు వస్తే అక్కడి నుంచి 2వ రోజు నుంచి జరిగేటువంటి కార్యక్రమాలకు ఆ ఊపు పనికి వస్తుంది. అందుకోసమే ప్రభుత్వం ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యవసాయాన్ని మొదటి దినంగా ప్రకటించింది, రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఈ రైతు దినోత్సవం టేకాఫ్ బ్రహ్మాండంగా చేసుకోవాలి. సమీకరణ వచ్చేటువంటి వాళ్ళు డప్పులు, వాయిద్యాలు అవన్నీ పెట్టుకోవాలి. కొద్ది దూరం అయినా సరే ర్యాలీలాగా పెట్టుకోవాలి. రైతు వేదికకు ప్రజలు